ఉద్యోగాలు అన్నారు. దీంట్లో అప్రిషియేట్ చేయవలసిందే. దీంట్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి, గ్రూప్ 2 సంబంధించినటువంటి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయవలసిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గతంలో ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవాళ ఎటువంటి వివాదాలు లేకుండా రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో దాన్ని నిజంగా సామాన్య పౌరుడిగా, తెలంగాణ జర్నలిస్ట్గా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే మంచిని మంచే అంటాం, తప్పును తప్పే అంటాం కాబట్టి ఈ అంశాన్ని చెప్పాల్సి వస్తుంది. బట్ ఊహించిన విధంగా ఇలా మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. గత ప్రభుత్వాన్ని అన్నారు కదా, కేసీఆర్ ఇస్తాడు, లక్ష ఉద్యోగాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎస్, మీరు చేసి చూపించండి. మీతో అది ఎందుకు సాధ్యమవుతలేదు అని అన్నది కూడా ప్రశ్న. ఎందుకు అని అంటే, మీరేమో ఆడు బాగలేడు, ఆడు మంచోడు కాదు, ఆడి కుష్ఠరోగం ఉన్నది, ఆడు ఆగమైపోయాను అని అంటారు. మరి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా చూసుకుంటే మీకు వాళ్ళకి తేడా లేకుండా పోతూ ఉన్నది. సో మీరు కంపేరబిలిటీ, మీరు అవతలను చెడ్డోళ్ళు, అవతలను మంచోళ్ళు కాదు, అవతలను పెట్టి నోసుకోలే అన్నప్పుడు మీరు అవన్నీ చేసి చూపించాలి అని అన్నది నా వాదన. దయచేసి మీరు దాంట్లో కరెక్ట్ చేసుకుంటే ఇలా నిరుద్యోగులు కూడా సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది నిరుద్యోగుల పొద్దు.